పల్నాడులో రెండోసారి గెలవబోయేది తానేనని నంబూరి శంకర్రావు ధీమా వ్యక్తం చేశారు. సీఎం జగన్ సంక్షేమ కార్యక్రమాలు తనను గెలిపిస్తాయన్నారు. అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందేలా చేయడం వల్లే రెండోసారి తనకు టికెట్ దక్కిందన్నారు నంబూరి. ఇక ప్రత్యర్థి ఎవరైనా తనకు ఒకటేనంటున్న నంబూరి శంకర్రావుతో మా ప్రతినిధి స్పందన ఫేస్ టు ఫేస్. పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం నుండి నంబూరి శంకర్రావు గారు వరుసగా రెండోసారి పోటీ చేయబోతున్నారు. ఈసారి కూడా ఆయన గెలుపుతోపై ధీమాతో ఉన్నారు. ప్రస్తుతం ఆయన మనతో పాటు ఉన్నారు. ప్రచారం ఎలా సాగుతుందో ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్, మీ నియోజకవర్గంలో ప్రచారం ఎలా సాగుతుంది? ప్రచారం బాగా చేస్తుందమ్మా. ఎందుకంటే సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఈ నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో జరిగినాయి కాబట్టి ప్రజలు ఆదరణ, వాళ్ళ ప్రేమానురాగాలు చూపిస్తూ ఉన్నారు. ఎక్కడ ఏ గ్రామం వెళ్ళినా కూడా మరి తండోపతండాలుగా అభివృద్ధి పనులు చూసి మరి ప్రచారానికి ప్రతి గ్రామం కూడా బాగా రావడం జరుగుతుంది. టీడీపీ అభ్యర్థి నుంచి భాష్యం ప్రవీణ్ మీతో పోటీలో ఉన్నారు. మరి మీరు ఎలా ఎదుర్కోబోతున్నారు? అభ్యర్థి ఎవరైనా నాకు ఒకటే. గతంలో కమ్మలపాటి శ్రీధర్ ఉన్నాడు, అతను అంతే, ఇతను కూడా అదే పరిస్థితి. ఇంకెవరైనా కూడా అదే పరిస్థితి. నాకు రెండవసారి కూడా వైసీపీ అధిష్టానం మీకే టికెట్ ఇవ్వడానికి గల కారణం ఏంటి? రెండోసారి అభివృద్ధి చేశాం, సంక్షేమం చేశాం, ఇక్కడ డెవలప్మెంట్ చేశాం కాబట్టి రెండోసారి నాకు ఇవ్వడం జరిగింది. మీ నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి? ఇప్పటి వరకు మీరు ఎలాంటి అభివృద్ధి చేశారు? మా నియోజకవర్గంలో సాగునీరు బాగా సమస్య ఉంది, అది తీర్చడానికి ప్రయత్నం చేస్తున్నాం. అట్లాగే మేము వచ్చే రోజు 2019కి వచ్చే రోజు ఈ నియోజకవర్గంలో రోడ్లు అయితే అధ్వానమైన పరిస్థితులు ఉండేవి, హాస్పిటల్స్ లేవు, మరి అట్లాగే స్కూల్స్ అన్నీ కూడా మరీ దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ కూడా నాడు నేడు ద్వారా సుమారు 82 కోట్ల రూపాయలు తీసుకొచ్చి స్కూల్స్ రెన్యువల్ చేయించడం కానీ, కొత్త రూమ్స్ తీసుకురావడం కానీ ఇవన్నీ జరిగినాయి. ఇంత అభివృద్ధి మీరు చేశానని చెప్తున్నారు. మీరేమో అభివృద్ధి కంటే అవినీతి ఎక్కువ చేశారని టీడీపీ ఆరోపిస్తోంది. మరి టీడీపీ ఆరోపణలను ఎలా తిప్పికొడతారు? వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? అవినీతి చేసేది వాళ్ళు అసలు చేయడానికి అవినీతి ఇక్కడ ఏముంది చేయడానికి? డైరెక్ట్ గా బెనిఫిట్స్ అకౌంట్ లోకి పోతున్నాయి డబ్బులు. అవినీతి చేయడానికి ఏముంది? వాళ్ళలాగా జన్మభూమి కమిటీలు పెట్టి మరి రిజిస్ట్రేషన్ జరిగితే ₹1,00,000, పెన్షన్ కావాలంటే డబ్బులు, మరి వాళ్ళలాగా చేయడానికి ఇక్కడ ఏమి ఏ ఎమ్మెల్యేకి కూడా అవినీతి చేయడానికి అవకాశం లేదు. వైఎస్ఆర్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్లోకి పంపించడం జరుగుతూ ఉంది. వాళ్ళు లేనిపోయిన ఆరోపణలు చేసుకోవడం తప్పితే వాళ్ళు ఎక్కడా కూడా అభివృద్ధి చేయలేంది. మనం అభివృద్ధి చేశాం కాబట్టి మరి ఇంత ధైర్యంగా మేము ఎలక్షన్లోకి వెళ్తున్నాం. గతంలో 2014 నుంచి 2019 వాటికి మీరు చేయలేంది, మీ వైఫల్యాలు మేము గెలవడం జరిగింది. ఇప్పుడు మా అభివృద్ధి, మా సంక్షేమం చెప్పి మేము గెలవబోతున్నాం. టీడీపీ అభ్యర్థి భాష్యం ప్రవీణ్ మీ కుటుంబ సభ్యులు, మరి మీపై పోటీ చేయడం వల్ల మీకేమైనా నష్టం చేకూరే అవకాశం ఉందనుకోవచ్చు? కుటుంబానికి పార్టీకి సంబంధం లేదు. కుటుంబం వేరు, పార్టీ వేరు. ఎవరైనా పోటీ చేయొచ్చు, నాకేం అభ్యంతరం లేదు. సో ఇప్పటి వరకు మీరు ఎంతో అభివృద్ధి చేశారు. ఇంతకు ముందు ఎలక్షన్ లో భారీ మెజారిటీతో గెలిచారు. ఈసారి ఎంత మెజారిటీతో గెలవబోతున్నారు? ఎవరో చేయలేని అభివృద్ధి నేనైతే చేశాను అనుకుంటున్నాను. అమరావతి నుంచి బెల్లంకొండ రోడ్డు ఎవరు వేయలే ఇంతకుముందు. గతంలో కన్నా గారు ఇక్కడ 20 సంవత్సరాలు చేశాడు, కొమ్మాలపాటి శ్రీధర్ గారు 10 సంవత్సరాలు చేశాడు. మరి ఎవరో కూడా చేయలేంది నేను ఆ రోడ్డు కూడా వేసాను. కృష్ణానది మీద బ్రిడ్జి తీసుకొచ్చాను, ఎవరో చేయలేంది నేను చేశాను. మరి ఇక్కడ అమరావతి నుంచి తుళ్ళూరు వెళ్ళడానికి రోడ్డు లేదు సరిగా, అక్కడ మద్దూరు దగ్గర బ్రిడ్జి అది కూడా ఆల్రెడీ అయిపోవచ్చింది. ఇవన్నీ నేను డెవలప్మెంట్ లో భాగంగా స్కూల్స్ కట్టించాం, హాస్పిటల్ కట్టించాం. ఇదంతా డెవలప్మెంటే ఈ నియోజకవర్గానికి. గతంలో ఎవరో చేయలేని డెవలప్మెంట్ నేను చేశాను. జగన్ తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు మీ అభివృద్ధికి, మీరు అభివృద్ధి ఎంతో చేశారు. జగన్ తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు ఎక్కువగా ప్రజల్లోకి వెళ్ళలేదు. కేవలం నవరత్నాలపైనే జగన్ గారు ఫోకస్ పెట్టారు, అభివృద్ధి ఎక్కువ చేయలేదని టీడీపీ ఆరోపణలు చేస్తుంది. మరి మీరు ఏం చెప్తారు? అభివృద్ధి చేయలేదంటే మీరు ఇక్కడ చూడండి, ఈ ఊరు తీసుకోండి. ఇక్కడ పెదకూరపాడులో ఉన్నాము, 8,25,00,000 పెట్టి హాస్పిటల్ కట్టాము. మీరేం కట్టారో చెప్పండి. సచివాలయాలు కట్టాము, 2 సచివాలయాలు కట్టాము, మరి రైతు భరోసా కట్టాము, హెల్త్ సెంటర్లు కట్టాము, మరి రోడ్లు వేసాము, మరి ఇంటింటికి ట్యాప్ ₹2,25,00,000 ఈ గ్రామానికి ఇచ్చాము. ఇన్ని డెవలప్మెంట్ చేసాం ఈ గ్రామానికి, ప్రతి ఊరికి చేసాము. ఇట్లాగే మీరేం చేశారో చెప్పండి.
మీకు దమ్ము ధైర్యం ఉంటే ఎవరికైనా సరే మేము చేసిందంటే 4వ వంతు ఛాలెంజ్ దేనికైనా సరే. చంద్రబాబు తీసుకొచ్చిన సూపర్ 6 పథకాలకు జనం అట్రాక్ట్ అయిపోతున్నారు. ఖచ్చితంగా ఆ సూపర్ 6 పథకాలకి వైసీపీ వైట్ వాష్ అవుతుందని టీడీపీ ఊహిస్తోందన్నారు. 2014లో కూడా తీసుకొచ్చాడు కదా, రుణమాఫీ తెచ్చాడు, బాబు వస్తే జాబ్ వస్తున్నాడు, ఇంకా చాలా తీసుకొచ్చాడు. అవన్నీ అవన్నీ రాలేదు కదా. మరి ఒకటి చేయలేకపోయాడు కదా. అతని మీద నమ్మకం ఎందుకు ఉండదు, జనాలకు ఉండదు, పేద ప్రజలకు అతని మీద నమ్మకం ఎవరికి ఉండదు. మొన్న కూడా ఇప్పుడు ఉద్యోగస్తులు కూడా మొన్నదాకా చంద్రబాబు అయితే సంక్షేమం అంటున్నాడు, సంక్షేమం ఇస్తే ఆంధ్ర శ్రీలంక అయిపోద్దని చెబుతున్నాడు కదా. ఇప్పుడు ఇంతకన్నా సంక్షేమం ఎక్కువ ఇస్తాను అంటున్నాడు. ఉద్యోగస్తులు కూడా యాంటీగా అతనికి ఓట్లు వేస్తున్నారు. వాస్తవంగా నేను వేసిన దాంట్లో బ్రహ్మాండంగా జాబ్ హోల్డర్స్ కూడా మాకు పూర్తి స్థాయిలో మాకే వేస్తున్నారు. ఇతను వస్తే కనీసం జీతాలు కూడా ఇవ్వడమనే భయం వేసి అలాంటి పరిస్థితి ఏర్పడింది బాబు అంటే. 3 రాజధానుల అంశం వైసీపీ పార్టీపై ఏమైనా ఎఫెక్ట్ చూపించబోతుంది అనుకో. ఏముండదు. 3 రాజధాని వైజాగ్ డెవలప్ చేస్తా అంటున్నాడు ఆయన. ఇక్కడే రాజధాని ఉంటుంది, తాడేపల్లిలో రాజధాని ఉంటుంది, అడిగిపోయింది. అమరావతిలో రాజధాని పోయిద్దని చెప్పారు ఎందుకన్నా, ఇక్కడే ఉంటది. మీరు మరొకసారి గెలిస్తే మీ ప్రజలకు, నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి అభివృద్ధి చేయబోతుంది? నేను చేయాల్సింది పెదకూరపాడు నియోజకవర్గంలో ఒకటే చేస్తానని చెబుతున్నాను. వాళ్ళలాగా నేను ఎన్నో హామీలు ఇవ్వను. ఒకటే హామీ, పులిచింతల ప్రాజెక్ట్ నుంచి బ్యాక్ వాటర్ ఉంది అక్కడి నుంచి నాగిరెడ్డిపాలెం చెరువు నీళ్లు పెట్టి అక్కడి నుంచి కాలువల ద్వారా నీళ్లు 3 మండలాలకి, బెల్లంకొండ, అచ్చంపేట, కోసూరు, ఈ 3 మండలాలకి నీళ్లు ఇస్తాను. పెదకూరపాడుకి తల చెరువుకి లిఫ్ట్ ఆల్రెడీ పెట్టి ఉన్నాయి, అవి ప్రాసెస్లో ఉన్నాయి. ఈ లిఫ్ట్ ఇరిగేషన్ బట్టికి తీసుకొస్తా, ఇంతవరకు నేను చేస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చూశారు కదండి, పెదకూరపాడు నియోజకవర్గాన్ని ఇప్పటి వరకు అవినీతి అసలే లేకుండా ఎంతో అభివృద్ధి చేశాను, దానికి ప్రజలే సాక్ష్యం అని కూడా చెప్తున్నారు శంకర్రావు గారు. మరొకసారి గెలిస్తే తన అభివృద్ధి ఏంటో చూపిస్తానని కూడా తన గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇక్కడి పరిస్థితి. కెమెరామెన్ లక్ష్మణ్తో స్పందన, జీ న్యూస్, పెదకూరపాడు, పల్నాడు డిస్ట్రిక్ట్.